సో మనం భారతదేశం చూసినట్లయితే, భారతదేశమే కాదు ప్రపంచాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. అవునా కాదు? ఎలక్ట్రికల్ ఎనర్జీ లేని భారతదేశాన్ని మనం ఇప్పుడు ఊహించలేము. సో అలాంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా జనరేట్ అయింది, ఎలా కనిపెట్టారు అన్నది ఇది కొంచెం బాగా మోటివేషన్ గా ఉంటది వినండి. సో అంటే ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త ఎంతగా వాటి మీద ఉంటారు అంటే, సో వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు అనమాట. అంటే పేరు ప్రఖ్యాతుల కోసం అవ్వచ్చు, లేదంటే ఈ ప్రపంచానికి ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశం కూడా అవ్వచ్చు. సో వీటి గురించి వాళ్ళు ప్రపంచాన్ని వదిలేసి ఎంతకాలం అయినా సరే కష్టపడతారు అన్నమాట. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్ కనిపెట్టింది ఎవరు? మైకేల్ ఫ్యారడే. నా పేరు. సో ఇది ఒక బిట్ మీకు, మైకేల్ ఫ్యారడే. ఆయన ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కనిపెట్టాడు అంటే, సో ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాడు, ఒక కండక్టర్ తీసుకున్నాడు, ఈ కండక్టర్ కి ఒక గాలోనోమీటర్ కనెక్ట్ చేశాడు. అర్థమైందా? ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాడు, ఒక కండక్టర్ తీసుకున్నాడు, దానికి ఒక ఎలక్ట్రిసిటీ అంటే అతి తక్కువ కరెంటును కొలిసేది గ్యాలోనోమీటర్. ఇది కూడా ఒక బిట్. గ్యాలోనోమీటర్ అన్నది అడగండి, ఏం సార్ ఆ గ్యాలోనోమీటర్ అని. నిన్న చెప్పింది అదే కదా, కొత్త మాట కదా. ఒక గ్యాలోనోమీటర్ కనెక్ట్ చేశాడు. ఒక కండక్టర్ అన్నాను, కండక్టర్ అంటే అడగండి. కండక్టర్ అంటే ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసుకునే స్వభావం కలిగినటువంటి మెటీరియల్ అనమాట. రైటా? మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఒక మ్యాగ్నెట్ చేసుకున్నాడు. ఇలా ఇది ఏదైతే ఒక మ్యాగ్నెట్ ఉందో, కండక్టర్ ఉందో, ఈ అరేంజ్మెంట్ ని ఎలా పెట్టాడు అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఏదన్నా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే మనకి ఇక్కడ గాలోనోమీటర్ లో డిఫ్లెక్షన్ వస్తుంది అన్నమాట. డిఫ్లెక్షన్ వచ్చిందా? రాలేదు. తర్వాత ఏం చేశాడు? ఇది తీసి ఇటు పెట్టాడు, రాలేదు. ఇది తీసి అటు పెట్టాడు, ఆ మూల ఈ మూల అటు తిప్పి ఇటు తిప్పి అంతా చేశాడు, కానీ ఆయనకి ఎక్కడా కూడా డిఫ్లెక్షన్ అన్నది కనపడలేదు. రైట్? అలా చేసి 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 చివరికి ఏం చేశాడంటే, దీన్ని అటు ఇటు ఇటు తిప్పుతా ఉన్నాడు అన్నమాట కొంచెం స్పీడ్ గా. తిప్పినప్పుడు ఏం జరిగింది? గ్యాలోనోమీటర్ లో డిఫ్లెక్షన్ వచ్చింది. అంటే ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అయింది. సో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడంటే, వెనెవర్ కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. ఫ్యారడేస్ ఫస్ట్ లా అన్నమాట ఇది. రైట్? ఇది కనిపెట్టడానికి ఆయనకి ఎంత టైం పట్టింది అంటే 9 సంవత్సరాలు. మొత్తం చెప్పండి, వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి 9 years మనం కష్టపడతామా? చెప్పండి. ఆయన 9 సంవత్సరాలు కష్టపడ్డాడు ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేయాలి. సో వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ ఆవిష్కరణలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం జస్ట్ ఏం చేస్తాం? అనుభవిస్తున్నాం అంతే. వాళ్ళ కష్టం, వాళ్ళ ఆవిష్కరణలు ఇవన్నీ కూడా. సరే, నేనేం చెప్పాను? ఆయన చెప్పిన ఫస్ట్ ఏంటిది? వెనెవర్ కండక్టర్ కట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. సో ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవ్వాలంటే ఏమేమి కావాలి? ఇక్కడ ఏమేమి తీసుకున్నాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెట్, చిక్కు సూపర్, కండక్టర్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, కండక్టర్ ఉండాలి. మూడోది ఏంటి? ఆయనకి 9 సంవత్సరాలు ఏం పట్టింది? ఇది ఫస్ట్ రోజే దొరికినాయి. 9 సంవత్సరాలు దేనికి టైం తీసుకుంది? రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందని కనిపెట్టాడు అన్నమాట. సో అంటే కండక్టర్ అన్నా రొటేట్ చేయాలి, మ్యాగ్నెట్ అన్నా రొటేట్ చేయాలి. ఏదో ఒకటి రొటేట్ చేస్తే మనకి ఈఎంఎఫ్ అన్నది జనరేట్ అవుతుంది. సో ఇది ఆయన కనిపెట్టింది అనమాట. రైట్? ఈ లోకోమోటివ్ తీసుకుంటే మనకి జనరేటర్ ఉంది. సో ఆ జనరేటర్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే ఎట్లా? సో ఆర్మేచర్ ని క్రియేట్ చేస్తావు, అంటే కండక్టర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడతావు రోటర్ లో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. ఏదో ఒక దాన్ని రొటేట్ చేస్తేనే కదా మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో దాన్ని రొటేట్ చేయడం కోసం వాడేదే ప్రైమ్ మూవర్ అనమాట. సో ప్రైమ్ మూవర్ ఏదైనా అవ్వచ్చు. ఒక డీజిల్ ఇంజిన్ పెట్టుకుంటే డీజిల్ జనరేటర్ అంటాం,
అదే మనం ఒక వాటర్ ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసి టర్బైన్ తీస్తే అది థర్మల్ పవర్ స్టేషన్ లో వాడేది, రైట్? అదొక జనరేటర్, స్టీమ్ జనరేటర్ అంటాం. అలాగే హైడ్రో పవర్ స్టేషన్స్ తీసుకుంటే వాటర్ ద్వారా వాటర్ టర్బైన్ రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాం. అలాగే విండ్ దగ్గర చూసుకుంటే మనం విండ్ ఉంటది కదా, విండ్ డైరెక్షన్, అది కూడా అంతే. సో మీరు ఏది తీసుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే బేసిక్ గా మీకు కండక్టర్ ఉండాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి, రిలేటివ్ మోషన్ ఉండాలి, ఏదో ఒక దాన్ని రొటేట్ చేయాలి. సో మనకి డీజిల్ లోకోమోటివ్ లో తీసుకుంటే ఈ రోటార్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాం, దాన్ని రొటేట్ చేయడం కోసం మనం ఒక ప్రైమ్ మూవర్ కావాలి రిలేటివ్ మోషన్ కోసం. సో ఇక్కడ మనం దేని వాడుతున్నాం, అది డీజిల్ ఇంజిన్ వాడుతున్నాం. సో డీజిల్ ఇంజిన్ అందుకేనమాట డీజిల్ లోకో. ఇప్పుడు అర్థమైందా, రైటా? సో మనం సైంటిస్టులు ఎప్పుడు గౌరవించాలి, వాళ్ళ ఆవిష్కరణలే మనం అనుభవిస్తున్నాము. వాళ్ళు ఎన్నెన్నో సంవత్సరాలు కష్టపడి ఇలాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు, రైట్?